పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన సర్వ సృష్టికర్త అయిన ఓ త్రియేక దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగునుగాక ప్రభు. మీ అమితమైనటువంటి దైవ స్వరూపానికి మహిమకు ఈ పాపాత్ముడు మరియు మేమంతా ఎన్ని స్తుతులు అర్పించుకున్నా అవి మీకు తక్కువే ప్రభు. అయినప్పటికి కూడా మీ కరుణా కటాక్షల వల్ల మాకు మీరు మనం ప్రసాదించిన ఈ భాగ్యానికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ప్రభు. దేవా, ఈనాటి మీ పవిత్రమైనటువంటి సుశేష వాక్యాల్లో భాగంగా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ భూలోక తల్లి, ఆధ్యాత్మిక తల్లి, మీరు ఈ భూలోకానికి రావటానికి ఎంచుకున్న అతి పవిత్రాలైనటువంటి మరే తల్లి గురించి దేవా తెలుసుకోవటానికి, వారిని ప్రార్థించుకోవటానికి, వారి ద్వారా మీ మహిమను తెలుసుకోవటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ భూలోక పవిత్ర సంఘమైన శ్రీ సభ ద్వారా ఈ మే నెల మొత్తం మా తల్లి మరే తల్లి యొక్క నెలగా ప్రకటింపజేసినందుకు మీకు ధన్యవాదాలు ప్రభు. అందులో భాగంగానే ఈరోజు మాతోటి సహోదరులతో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి ఆ తల్లి యొక్క పవిత్రతను, ఆ తల్లి యొక్క ప్రత్యేకతను, ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని, ఈ క్రైస్తవ మతంలో ఉన్న విషయాన్ని నా తోటితో సహోదరులతో పంచుకుంటుండగా ప్రకటిస్తున్న ఈ పాపాత్ముడి పైన, వింటున్న మీ బిడ్డలందరిపైన మీ పవిత్రాత్మ సర్వేశ్వర శక్తిని కుమ్మరిస్తూ మమ్మల్ని దీవించమని మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన తండ్రి దేవుడైన యెహోవాతో ఎన్నుకొనబడి పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిచే ప్రేరేపించబడి లోకరక్షకుడైన యేసుతో రక్షించబడిన వారులారా, మీకందరికీ ఆ జగజ్జనని మరియమాత తరపున శుభములు తెలుపుచున్నాను. ఈనాటి మన పవిత్ర దేవుని యొక్క పవిత్ర వాక్యాల మూలాంశము జపమాల మాతకు జయజయలు. మేరీమాత మాసం మే మాసం. గౌరవనీయులారా, ఈరోజు ప్రత్యేకంగా భగవంతుడైన మరియు మానవ రూపుడైన యేసుక్రీస్తు దేవుని తల్లి మరియను గురించి తెలుసుకునే అవకాశమును అనుగ్రహించిన దేవుడైన యేసుక్రీస్తుకు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఆ తల్లిని ఆధునిక అవ్వగా మనం నామకరణం చేసుకోవచ్చు. ఎందువలనగా ఆది అవ్వ ఈ లోకానికి ఆశలు, కోరికలు, అవిధేయత అన్నిటికన్నా ప్రధానంగా మానవునికి జన్మ పాపంతో పాటుగా మరణాన్ని తెచ్చిపెట్టిన పాపాత్మురాలు. అంతేకాకుండా దైవ సందర్శనాన్ని దూరం చేసి ఈ లోకానికి హత్యతో పాటుగా శాపాన్ని తెచ్చిపెట్టిన అధమ స్త్రీ. అంతెందుకు, ఈ మానవ జన్మనే కోర్కెలు అను ఊహల పల్లకి ఎక్కించి అధంపాతాళానికి పడిపోవుటకు కారకురాలయ్యింది. అంతేకాదు గౌరవ స్నేహితులారా, ఆది ఇవ్వను తలంచుకుంటేనే ఈ మానవ జన్మను కోరికల పల్లకి ఆనందాల హేళనమయం చేసి అత్యాశలతో కళ్ళకు గంతలు కట్టి జీవితాలను చీకటి కోపంలోకి నెట్టి తిరిగి మనిషి తనంతట తాను వెలుపులకు రాలేనంత అంధకారమనే నరకంలోనికి తనతో పాటుగా సర్వ మానవాళిని తీసుకెళ్ళింది. కానీ యోహోవా దేవుడు యోహాను గారి సువార్తలో చెప్పినట్లుగా ఈ మానవుణ్ణి తన ప్రాణంగా ప్రేమించాడు కదా దేవుడు. ఆ తండ్రి దేవునికి ఈ మానవునిపై ఉన్న ప్రేమ నుండి ఉద్భవించిన వారే ఈ మరే తల్లి. యెహోవా దేవుని కుమారుడైన యేసుక్రీస్తును కన్న తల్లి, సాక్షాత్తు అదృశ్యుడైన దేవుణ్ణి మరలా దర్శించుకునేలా చేసింది. రూపం లేని దేవునికి తన శరీరంతో రూపాన్నిచ్చింది. హంతక లోకాన్ని తన బిడ్డే ప్రాణమిచ్చి మానవాళ్ళందరినీ అత్యంత ప్రేమతో రక్షించేందుకు కారణమైంది. తండ్రి దేవుని రక్షణ కార్యంలో ప్రథమ ప్రచారకర్త అయింది. ఆదిలో కేవలం
ఆదాము అవ్వలు పోగొట్టుకున్న దైవ దర్శనాన్ని, ఆ దైవానుభూతిని ఇప్పుడు సర్వ మానవాళి దైవ దర్శనాల్ని పొందుటకు అవకాశం కల్పించటంలోనూ, సాక్షాత్తు ఆ దేవాది దేవుణ్ణి గోధుమ అప్ప ద్రాక్షారూపంలో అనుదినం మానవ హృదయాల్లోనికి వచ్చి ఈ పాపపు మానవుణ్ణి దైవరూపుడుగా, దైవ ప్రతిబింబంగా, మనిషి యొక్క రక్తమాంసములు దేవుని రక్తమాంసములుగా మారుటకు కారణభూతురాలైంది. అవిధేయించి పోగొట్టుకున్న దైవ దీవెనను మరియ తల్లి విధేయించి దైవ దీవెనలు లెక్కలేనంతగా ప్రతి మానవుడు పొందుటకు కారకురాలైంది. ఇంత గొప్ప స్త్రీ ప్రపంచ స్త్రీలందరిలో ఎవరైనా ఉన్నారా? గౌరవ సహోదరి సహోదరులారా, అంతెందుకు సాక్షాత్తు దేవునిసే స్త్రీలందరిలో ధన్యురాలా అని పిలిపించుకున్న స్త్రీలు ఎవరన్నా ఉన్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె యొక్క పవిత్రతకు ఇది కాదా నిదర్శనం? ఆమె యొక్క నిష్కలస్తమునకు ఇది కాదా రుజువు? ఇంత గొప్ప స్త్రీని గౌరవించని అవసరం లేదని, ఆమెకు ప్రార్థనాపూర్వక విన్నపములు చేయని అవసరం లేదని కొందరు క్రైస్తవము అని చెప్పుకునే సంఘాలు ఆ తల్లి పవిత్రతను అగౌరవపరుస్తూ అవాస్తవ ప్రచారాలు చేస్తూ, పైగా ప్రత్యేక యువత సమావేశాలు, సంఘాలు ఏర్పాటు చేసి మరి వారి ఆలయాలలో చెప్పటమే కాకుండా ప్రయాణ వాహనాలలోనూ సైతం సంచరిస్తూ పని కట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి వీరంతా ఒక్కటి ఆలోచించాలి. బోధకులమని చెప్పుకునే వారి తల్లులను కానీ స్త్రీలను కానీ పొరపాటున ఎవరైనా విమర్శిస్తే వారు మనసులో బాధపడతారు కదా. అంతెందుకు, బోధకుల వెంట వచ్చు స్త్రీలను, వారి తల్లిని కానీ సతీమణి గాని కానీ వారి సంఘస్థులు సరిగా గౌరవించకపోతే మనసులో మదన పడతారే. మరి సాక్షాత్తు మీరు ఆరాధిస్తున్న దేవుని భూలోక తల్లికి ఎవరైనా అగౌరవపరిస్తే, విమర్శిస్తే, ప్రార్థనలో సముచిత స్థానము ఇవ్వకపోతే మీ ప్రార్థనలు సఫలీకృతం అవుతాయా? మీరు క్రైస్తవులు అవుతారా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. గౌరవనీయులరా, మీ దేవుడిగా, రక్షకుడుగా, యేసుక్రీస్తును దేవుడిగా ప్రకటిస్తున్న మీరు, అదే దేవుడు మరణించేటప్పుడు అంతగా శిలువపై చిట్ట చివరి గడియల్లో కూడా తనకు జన్మనిచ్చిన ఆ తల్లిని, తనకు రక్తమాంసాలనిచ్చి మానవ రూపమునిచ్చిన ఆ తల్లిని మరవక దుఃఖ సముద్రంలో ఉన్న ఆ తల్లికి చిన్న వయసులో భర్తను కోల్పోయి అప్పటి వరకు తన కొరకు జీవించిన ఆ తల్లిని మరొక భర్త లేక కొడుకు లేకపోతే ఆ తల్లి జీవితం ఒంటరిదైపోతుందని తలంచి మరణించే సమయంలో తన తల్లి బాగోగుల నుంచి తలంచిన తన తల్లిని తమను అమితంగా ప్రేమిస్తున్న శిష్యులకు, ముఖ్యంగా తన ప్రేమిస్తున్న శిష్యునికి అప్పగించారంటే అర్థం చేసుకోవాలి ఆ తల్లిపై ఆ యేసయ్యకు ఎంత ప్రేమ, ఆ తల్లి ఎంతటి ఆరాధ్యురాలో, ఎంతగా గౌరవింపదగిన వారో. ఇంత గొప్ప తల్లిని కొందరు బోధకులైతే మరియ తల్లి అని పలుకుటకు కూడా వెనకాడుతున్నారు. మరియ అని ఎవరో పరాయి స్త్రీని సంబోధించినట్లు సంబోధిస్తున్నారు. యేసయ్య చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి ప్రియులారా. ఆధ్యాత్మికంగా దైవ జ్ఞానంతో ఆలోచించండి. వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు ఏక శరీరులు అని యేసయ్య చెప్తూ వారిని విడదీయ శక్తి ఎవరికి లేదని దేవుడు యేసయ్య నొక్కి వక్కానించారు. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మరియ తల్లి తన దేహాన్ని దేవునికి అర్పించి తన దేహాన్ని మొత్తాన్ని దైవంకితం చేసుకున్నప్పుడు ఆ తల్లి కూడా పవిత్రురాలైంది. అలా పవిత్రురాలైన ఆ పవిత్ర దైవ దేహాన్ని మానవ మాతృలకు ఇచ్చుటకు దేవుడైన యెహోవా ఒప్పుకోగలడా? మరలా మానవ మాతృలకు జన్మనిచ్చుటకు దేవుడు అనుమతి ఇవ్వగలరా? ఒక్కసారి ధ్యానించండి బోధకులమని చెప్పుకుంటున్న వారలారా. అంత పవిత్రమైన ఆ మరియ తల్లిని గౌరవించకపోగా ద్వేషపూర్వక విమర్శలు చేస్తూ అస్సలు ఆ తల్లి పవిత్రత గురించి బోధించినట్లయితే మీ బోధ, మీరు చెప్పుకుంటూ నిర్వహిస్తున్న రక్షణ కార్యమునకు పరిపూర్ణత ఉంటుందా? మీరు పొందిన రక్షణ సఫలీకృతం అవుతుందా? ధ్యానించుకోండి గౌరవ సహోదరి సహోదరులారా. మీరు అనుకుంటున్న మీ రక్షణ జీవితానికి దేవుని సన్నిధికి అర్హత ఉంటుందా? దయచేసి దృష్టితో, సద్భావంతో నేను చేస్తున్న ఈ సద్విమర్శను
ధ్యానించండి. ఆ తల్లి నామాన్ని స్మరించండి, గౌరవించండి, ఆరాధ్య భావాన్ని కలిగి ఉండండి. ఆ తల్లిని మీరు కూడా వేడండి. ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో మేలు పొందకపోతే అప్పుడు అడగండి. ప్రియ సహోదరి సహోదరులారా, అంతెందుకు ప్రపంచ క్రైస్తవ తిరుసభ అందరి ఆధ్యాత్మిక తల్లిగా మరియ తల్లిని గౌరవపూర్వకంగా ఆధ్యాత్మిక భావంతో జపమాల రూపంలో స్మరించుకుంటూ ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేలు పొందమని అవకాశం ఇస్తుంది. అంటేనే ఆ తల్లి మరియ తల్లి యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకత, పవిత్రత అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయం గ్రహించి ప్రార్థించి విన్నవించి ఆ తల్లి ద్వారా కూడా మేలు పొందమని మనవి చేస్తున్నాను. తదాస్తు. మరియ తల్లి లేక జపమాల మాత ప్రార్థన ద్వారా తండ్రి దేవుని దీవెనలను మనందరం పొందడం గాక. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ త్రియేక దేవుడు మనలందరినీ దీవించుదురుగాక. ఆమేన్. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత, జపమాల మాత. జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత, జపమాల మాత.
జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని